సీఎంకు కృతజ్ఞత భావం కంటే కులతత్వం ఎక్కువ అని నిరూపించుకుంటున్నారని మాదిగ తీవ్ర విమర్శలు చేశారు. ముస్లికన్నరు ఆపి నిజాయితీగా ఉండకపోతే మాదిగలు రేవంత్ పాలనకు అడ్డుకట్ట వేస్తారని హెచ్చరించారు. ఎన్నడూ లేని విధంగా మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని రేవంత్ పాలనలో అన్నారు. 11% రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉండగా 9% మాత్రమే ఇచ్చారని, దీంతో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గత నోటిఫికేషన్లకు కూడా రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. దీంతో వేలాది ఉద్యోగాలు నష్టపోయామని చెప్పారు. లోక్సభలో మాదిగలకు ప్రాతినిధ్యం లేకుండా చేసిన ఘనత రేవంత్ రెడ్డిదేనని మండిపడ్డారు. రాజ్యసభలో కూడా అవకాశాలను అడ్డుకున్నది రేవంత్ రెడ్డినే అన్నారు మందకృష్ణ. గారి రెండేళ్ల పాలనలో ఆయన వల్ల మాదిగలకు వీసమెత్తు మేలు జరగలేదు, కానీ నష్టమే ఎక్కువ జరిగింది, మోసమే ఎక్కువ జరిగింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిలో కృతజ్ఞత చాటుకోవాలనే భావమే ఆయన మనసులో లేదు, కానీ కులతత్వం మాత్రం, ముఖ్యంగా రెడ్డి కులతత్వం మాత్రం ఆయనలో నర జీర్ణించుకుపోయిందని స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న రాజ్యసభ అభ్యర్థుల రేజులో వేం నరేందర్ రెడ్డి పేరు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన దొమ్మటి సాంబయ్య పేరే నిన్న